రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి, సానుభూతి పరులకి, ఓటర్లకి, నాయకులకి, కార్యకర్తలకి బాగా మానని గాయంలా ఉన్నది ఉత్తరప్రదేశ్ ఫలితాలు. ఉత్తరప్రదేశ్లో దేశంలోని అత్యధిక సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో, యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో, అయోధ్య మందిర నిర్మాణం జరిగిన ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో, సమాజ్వాదీ పార్టీ 1వ స్థానంలో ఉండడము, అయోధ్యతో సహా ఓడిపోవడం. ఇది చాలా రోజుల పాటు ఈ గాయము కెలుకుతూనే ఉంటుంది, సలుపుతూనే ఉంటుంది. ఇందులో ఇంకా సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఫార్ములా ఆధారంగా గత 4 ఎన్నికల్ని గెలిచిందో ఆ ఫార్ములాని మరిచిపోవడం వల్ల 2024 లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నది. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 2022 వరకు 4 ఎన్నికల్ని నెగ్గింది. 2014లో లోక్సభ ఎన్నికల్లో 70 వరకు సీట్లను సంపాదించుకుంది. 2017లో అసెంబ్లీకి మిత్రపక్షాలతో కలిపి 325 సీట్లు గెలుచుకుంది. 400 సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో 300కు పైబడి 325 సీట్లు గెలుచుకుంది. మూడవది 2019 ఎన్నికల్లో కొంత మెజారిటీ తగ్గిన 62 సీట్లకు పరిమితమైనప్పటికీ కూడాను మెజారిటీ బీజేపీ చేతిలోనే ఉంది. ఆ తర్వాత 2022 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 పార్టీలు కలిసి, బీఎస్పీ, ఎస్పీ, అదేవిధంగా ఆర్ఎల్డీలు కలిసి కూటమి కట్టినా వాటిని అధిగమించి మెజారిటీ బాగా తగ్గింది. అయినప్పటికీ కూడాను రెండవసారి అధికారంలోకి వచ్చింది. రెండవసారి అధికారంలోకి వచ్చేటప్పటికి విశ్లేషణ ఉండదు. జనరల్గా ఎందుకు మన సీట్లు తగ్గాయి అనేది ఎవరు చర్చించరు. బీజేపీ కూడాను గెలవడానికి ప్రధానమైన కారణం, 2014లో గెలవడానికి కారణం ఏంటంటే అమిత్ షా అప్పుడు ఆ రాష్ట్రానికి ప్రభారిగా ఉంటూ కొన్ని కులాలకు సంబంధించిన సమీకరణల్ని ఏర్పాటు చేసి ఒక ఈక్వేషన్ని బైఠాయించారు. ఆ ఈక్వేషన్ ద్వారా అంతమటుకు ప్రాతినిధ్యం రానటువంటి అనేక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడము, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడము, జనాభా ఎక్కువగా, జన సముదాయం ఎక్కువగా ఉన్న చోట్ల ఆ వర్గానికి చెందిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడము, ఇవన్నీ చేయటం వల్ల 2014లో నెగ్గారు. సమాజ్వాదీ పార్టీ ఎంవై, ముస్లిం ప్లస్ యాదవ్ కాంబినేషన్ మీదనే నమ్మకం పెట్టుకుంది, ఓడిపోయింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఇదే ఫార్ములా పనిచేసింది. 2019లో కూడా ఇదే ఫార్ములా పనిచేసింది. 2022 నాటికి ఈ ఫార్ములా కొంత బలహీనపడింది. ఎందుకంటే 2014 నాటి ఫార్ములా 2022 వరకు నడవదు, కొంత బలహీనతలు వచ్చినాయి. కానీ యోగి, మోదీ, అదేవిధంగా అమిత్ షాల కాంబినేషన్ వల్ల గెలవడం జరిగింది. ఏ కాంబినేషన్ అయితే బీజేపీ తనంతట తానుగా బలహీనపరుచుకుందో దానిని అఖిలేష్ యాదవ్ పుణికిపుచ్చుకున్నారు, అందిపుచ్చుకున్నారు. వాస్తవానికి దానిని బీజేపీ కన్నా సమర్థవంతంగా అమలు చేశారు. ఇది చాలామంది దృష్టికి రాలేదు. ఎన్నికలకు ముందు అఖిలేష్ యాదవ్ ముస్లింలు, యాదవ్లకు సంబంధించి అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఈసారి ముస్లింలకు టికెట్లు ఇవ్వబోవడం లేదని చెప్పారు. ముస్లింలకు టికెట్లు ఇవ్వము, కానీ ముస్లింలు మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే మేము గెలిచే వాళ్లకు మాత్రమే ఇస్తాము, ముస్లింలకు ఇవ్వమన్నారు. అఖిలేష్ యాదవ్ కేవలము 6 ముస్లింలకు టికెట్లు ఇచ్చారు. మిగతా అంతా కూడాను వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. పాసీ సముదాయానికి కొన్ని చోట్ల ఇచ్చారు. బీజేపీ వైపు పాసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పాసీ సముదాయము, ఇది ఎస్సీ సముదాయం, ఎస్సీ గ్రూప్కి చెందినటువంటిది, ఆ గ్రూప్కి టికెట్లు ఇచ్చారు. అయోధ్యలో పాసీ సముదాయానికి చెందినటువంటి అభ్యర్థే లల్లు సింగ్ సిట్టింగ్ ఎంపీ పైన విజయం సాధించారు. ఇది గమనార్హం. ఈ రకంగా వాళ్ళు ఇచ్చారు. యాదవ్ కమ్యూనిటీకి చెందినటువంటి, అంటే ములాయం సింగ్ యాదవ్ యొక్క వెన్నెముకగా భావించే యాదవ్ కమ్యూనిటీకి అతి తక్కువ సీట్లు ఇచ్చారు. ముస్లింలకి 6 అంటే 6 సీట్లు ఇచ్చారు. యాదవ్ కమ్యూనిటీకి 4-5 సీట్లు ఇచ్చారు. మిగిలిన సీట్లన్నీ మిగతా సామాజిక వర్గాలకు ఇచ్చారు. ఇది బీజేపీ 2014లో చేసింది. దాన్ని 2024లో అఖిలేష్ యాదవ్ సమర్థవంతంగా చేశాడు. బీజేపీ దీనికి విరుగుడుగా పని చేయలేకపోయింది. సరే, ఉత్తరప్రదేశ్ వరకు షెడ్యూల్డ్ కులాలను రిజర్వేషన్ తొలగిస్తామన్నటువంటి ప్రచారం చాలా ఉధృతంగా జరగడంతో దళితులు
బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పూర్తిగా సమాజ్వాదీ పార్టీ వైపు వెళ్ళారు, కాంగ్రెస్ వైపు కూడా వెళ్ళారు. మీరు పర్సంటేజెస్ చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీకి 19.43% ఓట్లు వస్తే ఈసారి 9.36% ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? కాంగ్రెస్కి గతంలో 6.36% ఓట్లు వస్తే ఈసారి 9.46% వచ్చింది. అంటే 3% అదనంగా వచ్చి కలిశాయి. అగ్రవర్ణాల నుంచి వచ్చాయి, దళితుల నుంచి వచ్చాయి. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకి గత ఎన్నికల్లో 18.11%, పొత్తులో తక్కువ సీట్లలో పోటీ చేసింది, అయినప్పటికీ కూడా 18% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఈసారి 33.59% ఓట్లు వచ్చాయి. దీనివల్ల జరిగింది ఏంటంటే దళిత ఓట్లు ఎస్పీ నుంచి బీఎస్పీ నుంచి ఎస్పీకి కాంగ్రెస్కి షిఫ్ట్ అయినాయి. బీజేపీ వెంట ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైన సామాజిక వర్గాలు కూడా టికెట్లు లభించని కారణంగా వేరే పార్టీలకు వెళ్ళాయి. గతంలో 49.98% ఓట్లు గత లోక్సభ ఎన్నికల్లో సంపాదిస్తే ఈసారి 41% మాత్రమే పడ్డాయి. అంటే దాదాపు 8% ఓట్లు అక్కడ తగ్గినాయి. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీకి దాదాపు 10% ఓట్లు తగ్గినాయి. 10 + 8 18%. ఈ 18% ఇటు సమాజ్వాదీ పార్టీకి అటు కాంగ్రెస్కి షిఫ్ట్ అవ్వడము మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి జరిగింది ఏంటంటే బీజేపీ టికెట్ల డిస్ట్రిబ్యూషన్ దగ్గర వివిధ సామాజిక వర్గాల్ని కలుపుకోవడం దగ్గర పొరపాట్లు చేసింది. ఇది అంగీకరించవలసినటువంటి విషయం. ఉదాహరణకి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన పాసీలు బీజేపీ వెంట ఉన్నారు. బీజేపీ వాల్మీకి జాటవ్ సముదాయానికి ఎక్కువ సీట్లు ఇచ్చింది. జాటవులందరూ కూడాను బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన వాళ్ళు. కాబట్టి ఈ జాటవుల ఓట్లు పడలేదు, పాసీల ఓట్లు వెళ్ళిపోయినాయి. ఈ రకంగా నియోజకవర్గాల్లో జరిగింది. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఇది అయోధ్య పైన తీర్పుగానో లేకపోతే మోదీ పైన తీర్పుగానో భావించకూడదు. 2014లో ఏ కాంబినేషన్ అయితే అమిత్ షా సెట్ చేశారో ఆ కాంబినేషన్ని విస్మరించటం వల్ల ఉత్తరప్రదేశ్లో మనకు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతకాలము హిందుత్వము పైకి వస్తుంది, కొంతకాలము కులము పైకి వస్తుంది. ఈసారి ఎన్నికల్లో నిజానికి 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనే కులము పైకి వచ్చింది. అయితే అప్పుడు దాన్ని అధిగమించడానికి వీలైంది. ఈసారి అధిగమించటం సాధ్యం కాలేదు. ఇది గమనించాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. ఉత్తరప్రదేశ్లో స్థానిక అంశాలపైన ఎన్నిక జరిగింది, అయోధ్య ఎన్నికల ఇష్యూ కాలేదు. రెండవ విషయము, భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మోదీ హై తో ముమ్కిన్ హై, ఆయగా తో మోదీ హై, మోదీ ఉంటే గెలవడం ఖాయము, మోదీయే గెలిపించుకుంటారు అన్నటువంటి ఒక భ్రమలో ఉండి పని చేయలేదు. చాలామంది ఎంపీలకు చెప్పిన తరువాత కూడా పని చేయకపోవడంతో సిట్టింగ్ ఎంపీలు భారీ సంఖ్యలో ఓడిపోయారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే 2019లో ఎన్నికైన తరువాత మోదీ ఎంపీలను ఉద్దేశించి ఒక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా అది గుర్తుంచుకోవాలి. మోదీ ఏమన్నారంటే, మోదీయే మిమ్మల్ని పదే పదే గెలిపిస్తారన్నటువంటి భ్రమలో ఉండకండి, మీ నియోజకవర్గాలకు వెళ్ళండి, మీ నియోజకవర్గాల్లో పనిచేయండి, మోదీ మీద ఆధారపడకండి, మీరు మీ ఓటర్లతో డైరెక్ట్గా కనెక్ట్ కండి అని చెప్పారు. దురదృష్టవశాత్తు ఉత్తరప్రదేశ్ ఎంపీలు ఆ పనిని చేసినట్టుగా కనిపించలేదు, పర్యవసానంగా ఓడిపోవడం జరిగింది. మిగతా అనేక మంది ముస్లిం ఓట్లన్నీ ఒకవైపు పడ్డాయి అని చెప్తారు. ముస్లిం ఓట్లు గతంలో కూడా ఒకే వైపు పడ్డాయి, బీజేపీకి ఏమీ పడలేదు. కాబట్టి ముస్లిం ఓట్లు మారలేదు. గమనించవలసినటువంటి విషయము, ముస్లింలది ఉత్తరప్రదేశ్లో స్టాండర్డ్ ఫార్ములా, పహలే అప్నే భాయి, దూసరే బీజేపీకో హరాయి, తీసరే సపాయి. అంటే మొట్టమొదట మనవాడు ఎవరన్నా ఉంటే వాడికి వేసుకోవాలి, మనం కులం మతం వాడు. రెండవది బీజేపీని ఎవడు ఓడిస్తే వాడికి వేయాలి. ఈ రెండు కాకపోతే సమాజ్వాదీ పార్టీకి, సపా అంటే సమాజ్వాదీ పార్టీకి వేయాలి. ఇది వాళ్ళ ఫార్ములా. ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కువ మంది ముస్లింలకు ఇచ్చినప్పటికీ కూడా ముస్లింలు సమాజ్వాదీ పార్టీకి వేశారు. ఎలాగో బీజేపీకి గతంలో కూడా వేయలేదు కాబట్టి ముస్లిం ఫ్యాక్టర్ వల్ల బీజేపీ ఓడిపోయిందన్నది పొరపాటు. కుల సమీకరణల విషయంలో బీజేపీ నిర్లక్ష్యం చేసింది. రెండవది, ఎన్నికైనటువంటి ఎంపీలకు ప్రజలకు మధ్య కనెక్ట్ తగ్గిపోయింది. మోదీ గెలిపిస్తారన్నటువంటి ఒక
అతి ఆత్మవిశ్వాసము పార్టీని దెబ్బతీసింది. ఈ 3 ఫ్యాక్టర్లు భారతీయ జనతా పార్టీని దెబ్బతీసింది. ముస్లిముల వల్లనో లేకపోతే ఇంకో అయోధ్య వల్లనో ఈ ఇష్యూస్ ప్రధానమైనటువంటివి కావు. గతంలో రిఫ్లెక్షన్ సదస్సులో మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పాను. నన్ను కొందరు ఈ బుల్డోజర్ల పైన మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. బుల్డోజర్ల పైన నేను చెప్పినటువంటి అభిప్రాయం చాలామంది హిందువులని చెప్పుకుని ఛాతీ విరుచుకునే వాళ్ళకి నచ్చలేదు. నేను అన్నాను, బుల్డోజర్ తాత్కాలిక పరిష్కారమే, దీర్ఘకాలికంలో బుల్డోజర్లు మంచివి కావు అన్నాను. ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్లో అల్లరి మూకలు, అదేవిధంగా మతోన్మాదుల పైన నడిచినటువంటి బుల్డోజర్లు, పోలీసుల లాఠీ ఆ తర్వాత సాధారణ ప్రజల మీద కూడా అంతే క్రౌర్యంగా పడింది. ఎక్కడన్నా భూమిని క్లియర్ చేయించాలి, ఇద్దరు వ్యక్తులు, ఒక బలమైన వ్యక్తి బలహీనమైనటువంటి వ్యక్తి మధ్య గొడవ వచ్చింది. పోలీసులు లాఠీ, డండా, బుల్డోజర్ వీటన్నిటిని ఉపయోగించి ఈ పేదవాడి కడుపు కొట్టేటటువంటి పని చేశారు. వాళ్ళపైన నియంత్రణ లేకుండా పోయింది. ఎందుకంటే ఒకసారి బుల్డోజర్ని వాడడానికి అలవాటు పడ్డ తర్వాత ఆ బుల్డోజర్ అందరిపైన నడిచింది. రిఫ్లెక్షన్లో నేను చెప్పిన మాట ఇదే. లాంగ్ టర్మ్లో బుల్డోజర్ నష్టం చేస్తుంది. ఈసారి జరిగింది ముఖ్యంగా అయోధ్య కావచ్చును, వారణాసి కావచ్చును, భూమిని కోల్పోయినటువంటి వీళ్ళు గుజరాత్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా జరిగింది. కానీ ఈ 2 చోట్ల ల్యాండ్ను మొత్తం క్లియర్ చేసేసి వాళ్ళకి ఏదో కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న గొడవలు, కొట్లాటలు వచ్చినప్పుడు వాళ్ళ మీదకి పోలీసులు బుల్డోజర్లు తీసుకువెళ్ళిపోయారు. అమాయకుల పైన అవసరం లేని చోట్ల కూడా బుల్డోజర్ పనిచేయడం అనేది కౌంటర్ ప్రొడక్టివ్ అయింది. కాబట్టి ఈ విషయాలని అంగీకరించి తీరాలి. కొందరు అమిత్ షాకి, యోగికి ఏదో గొడవ ఉంది, ఈ రకమైనటువంటిది చెప్తున్నారు. అది నా దృష్టిలో అది సరైనది కాదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 2014లో 2017లో విజయానికి ఏకైక కారణం అమిత్ షా యొక్క చాతుర్యము. ఈ 2017లో యోగిని తీసుకొచ్చారు. యోగి నాయకత్వంలో 2022 ఎన్నికల్లో సీట్లు తగ్గాయి. బీజేపీకి అసెంబ్లీలో బలం తగ్గింది. కాబట్టి ఇది యోగి వర్సెస్ మోదీ అన్నటువంటి కొంత ప్రచారం జరుగుతుంది, సరైంది కాదు. ఓవరాల్గా ఎంపీల డిస్కనెక్ట్ ఒక కారణము, ఇదే విధంగా మోదీ పైన అతిగా ఆధారపడటం ఒక కారణము, కుల సమీకరణల్ని పూర్తిగా విస్మరించటం. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో కుల ప్రాబల్యము చాలా గణనీయంగా ఉంటుంది, దానిని విస్మరించలేము. కులము ప్లస్ హిందుత్వ బీజేపీకి ఉపయోగపడుతుంది, కులము ప్లస్ మతోన్మాదము సమాజ్వాదీకి ఉపయోగపడుతుంది. కులాన్ని విస్మరించి బీజేపీ పోటీ చేసిన ప్రతిసారి 32-33 ఎంపీ సీట్లకి పరిమితమైనటువంటిది. ఇది ఉత్తరప్రదేశ్ చరిత్ర చెబుతుంది. ఇది మనము అర్థం చేసుకోవలసిన విషయం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈ విషయాలని దృష్టిలో ఉంచుకుని ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తామో అప్పుడు మనకి యూపీలో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడానికి రాజకీయ పార్టీలన్నిటికీ, బీజేపీతో సహా అన్ని పార్టీలకి ఉపయోగపడుతుంది. ఆ దృష్టితో ఉత్తరప్రదేశ్ ఎన్నికల యొక్క ఫలితాలను విశ్లేషించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.